హలో ఎవ్రీవన్. తెలంగాణ జూనియర్ సివిల్ జడ్జ్ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చింది సార్. పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాం సార్. నా ఒపీనియన్లో అయితే అంత సూపర్ నోటిఫికేషన్ ఏం కాదు. బికాస్ చాలామంది ఆంధ్ర పీపుల్ని సైడ్ కార్నర్ చేసేసారు ఈ నోటిఫికేషన్లో. ఒక్కొక్క పాయింట్ చదువుకుంది మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. బిఫోర్ దట్ స్మాల్ డిస్క్లైమర్ ఫ్రమ్ మై సైడ్. సార్ నా హెల్త్ అంత బాగాలేదు, సో నా వాయిస్ కొంచెం అంత సూపర్గా అనిపించకపోయినా కానీ ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ పాయింట్స్ అయితే డీటెయిల్గానే డిస్క్రైబ్ చేస్తాను. రైట్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్. ఎన్ని పోస్టులు సార్? 94 పోస్ట్, 66 డైరెక్ట్ రిక్రూట్మెంట్, 28 వచ్చేసరికి రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్. సో ఇక్కడ మీరు చూస్తే 66 వేకెన్సీస్ ఇంక్లూడింగ్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అండర్ వాట్సార్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ 28 వేకెన్సీస్ ఫర్ వాట్సాప్ అండర్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్. నేను చెప్పే పాయింట్స్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి సార్, మిగతా పాయింట్స్ పెద్దగా చదవాల్సిన అవసరం లేదు. రైట్ సార్. సో ప్రాపర్గా షెడ్యూల్ ఇచ్చేశారు, దానిలో కూడా కొన్ని మిస్సింగ్ డేట్స్ ఉన్నాయి. అప్లికేషన్ డేట్ అయితే చెప్పేశారు సార్. స్టార్టింగ్ డేట్ ఏంటి? 8th డిసెంబర్ 2025 అండ్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు ఉంది సార్? 29th డిసెంబర్ 2025 11:59 PM. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఫిబ్రవరి అని చెప్పేశారు, డేట్ చెప్పలేదు. ఇక్కడ చూసినట్టే మీరు కండక్టింగ్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో మంత్ చెప్పేశారు సార్, ఫిబ్రవరిలో ఉంటుంది. డేట్, టైమ్, వెన్యూ చెప్పలేదు. క్లియరా? అపార్ట్ ఫ్రమ్ దిస్ హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే అగైన్ సేమ్ స్టోరీ, ఇంకా చెప్పలేదు ఏ డేట్కి చేసుకోవచ్చు అనేసి. బట్ మోస్ట్ ప్రాబ్లీ ఇంతైతే మీకు క్లారిటీ వచ్చేసింది, ఫిబ్రవరిలో అయితే ఎగ్జామ్ ఉంటుంది. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని? ఇందాకలే డిస్కస్ చేసుకున్నాం. 66 అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ 28 అండర్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్. దానికి బైఫర్కేషన్ ఇచ్చారు సార్. దీనిలో బాగా అన్యాయం జరిగిందంటే ఎస్టీ క్యాండిడేట్స్కి. డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఒక్క పోస్ట్ కూడా లేదు సార్ లిటిల్గా. సో ఇఫ్ దే ఆర్ అప్లయింగ్ దే విల్ బి కమింగ్ అండర్ దిస్ కేటగిరీ. ఓపెన్ కాంపిటీషన్లోనే కొట్టాలి వాళ్ళు. సో దాట్ బిట్ రాంగ్ థింగ్ విచ్ హ్యాపెన్ టు దెమ్. మనం ఏం చేయగలుగుతాం? నథింగ్ వీ క్యాన్ డూ. సో ఓపెన్ కాంపిటీషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి సార్? 13 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో ఎన్ని ఉన్నాయి సార్? 11 పోస్టులు ఉన్నాయి. ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళకి బ్లైండ్నెస్ అండ్ లో విజన్ ఉంటే 1 పోస్ట్, డెఫ్ అండ్ హార్డ్ హియరింగ్ ఉంటే 1, లోకోమెట్రీ డిసెబిలిటీ వీళ్ళకి 1, ఆటిజం ఇంటలెక్చువల్ డిసెబిలిటీ అయితే 1. బీసీలో అగైన్ బీసీ ఏ కేటగిరీలో 9 ఇచ్చారు, బీసీబీ 6, బీసీసీ 2, బీసీడీ 6, బీసీఈ 5. మళ్ళీ ఎస్సీ కేటగిరీలో వచ్చేసరికి గ్రూప్ 1 వాళ్ళకి 1, గ్రూప్ 2 వాళ్ళకి 5, గ్రూప్ 3 వాళ్ళకి 4. పుట్ టుగెదర్ కౌంట్ ఎంత అంటే 66. నా లెట్స్ కమ్ టు రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్. దీనిలో ఎన్ని పోస్టులు సార్? పుట్ టుగెదర్ 28 పోస్ట్ ఆర్ దే. ఓపెన్ కాంపిటీషన్ వాళ్ళకి 22, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి గ్రూప్ 2 కేటగిరీ అయితే 2, గ్రూప్ 3 కేటగిరీ అయితే 1, షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి 3. సో పుట్ టుగెదర్ 28 పోస్ట్ ఆర్ దేర్. డన్ సార్. దాని తర్వాత ఇది మీరు చూడాల్సిన అవసరం లేదు. క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. దీనిలో కూడా చాలామందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో ట్రై టు అండర్స్టాండ్ ఇన్ అ డీటెయిల్డ్ మేనర్. డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏంది? ఆబ్వియస్లీ ఎల్ఎల్బి డిగ్రీ అయితే ఉండాల్సిందే. క్లియరా? దిస్ ఈజ్ 100% క్లియర్. డిగ్రీ ఇన్ లా ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. అపార్ట్ ఫ్రమ్ దిస్ 3 years ప్రాక్టీస్. 3 years ప్రాక్టీస్ ఎప్పటికి అయిపోయి ఉండాలి? 1st December 2025. ఇక్కడ డేట్ చెప్పేశారు, 1st December 2025కి వాళ్ళది 3 years ప్రాక్టీస్ అయి ఉండాలి. అండ్ వాళ్ళది 3 years ప్రాక్టీస్ వాళ్ళు చేశారని ఏం రుజువు? సో అది ప్రాపర్గా సర్టిఫై ఉండాలి. ఎవరి ద్వారా? ఇట్ షుడ్ బి ఈదర్ డ్యూలీ సర్టిఫైడ్ బై ద ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఆఫీసర్ ఆఫ్ దట్ కోర్ట్. అంటే ఏ కోర్టులో అయితే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళక ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్టిఫై చేస్తే సూపర్ గుడ్. బై సపోజ్ వాళ్ళతో సర్టిఫై చేయించుకోలేకపోతున్నారు, సో ఎనీ అదర్ అడ్వకేట్ క్యాన్ డూ హూ డూ హ్యావ్ అ మినిమం స్టాండింగ్ ఆఫ్ హౌ మెనీ ఇయర్స్ సార్? 10 years. అంటే ఏదైనా అడ్వకేట్కి 10 years స్టాండింగ్ ఉందంటే వాళ్ళు కూడా సర్టిఫై చేయొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ షుడ్ అగైన్ ఎండార్స్ బై హోమ్ సార్? ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఆఫీసర్ ఓన్లీ. సో ఈదర్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్టిఫై చేస్తారు, డన్. అదర్వైజ్ అడ్వకేట్ హూ డూ హ్యావ్ 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఈయన సర్టిఫై చేసిన తర్వాత ప్లస్ ఇది ఎండార్స్ అవ్వాలి ఎవరి ద్వారా? ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఆఫీసర్ ద్వారా. అండ్ అప్పుడు ఆ సర్టిఫైడ్ ఏదైతే కాపీ ఉంటుందో ఆ కాపీ పెడితేనే 3 years ప్రాక్టీస్ మీరు చేసినట్టు. అది ఎవరికి దొరుకుతుందంటే
ఎవరిదైతే 1 డిసెంబర్ 2025 వరకు ప్రాక్టీస్ చేస్తున్నారో 3 ఇయర్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. వాళ్ళు మాత్రమే ఈ సర్టిఫికేట్ తీసుకొని వస్తే వర్కౌట్ అవుతుంది. క్లియరా? నెక్స్ట్, బై సపోజ్ ఎవరైనా హైకోర్టులో పనిచేస్తున్నారు. సో హైకోర్టులో పనిచేస్తున్నట్టయితే అప్పుడు మ్యాండేటరీగా ఎవరైతే హైకోర్టులో అడ్వకేట్స్ ఉంటారో 10+ ఇయర్స్ స్టాండింగ్ వాళ్ళతోటి సర్టిఫై చేయించుకోవాలి దట్ దే ఆర్ డూయింగ్. అండ్ అది ఎండార్స్ ఎవరి ద్వారా అవ్వాలంటే రిజిస్ట్రార్ ద్వారా అవ్వాలి. ఇక్కడ చూడండి, సర్టిఫైడ్ బై అన్ అడ్వకేట్ హూ హ్యాస్ అ మినిమమ్ స్టాండింగ్ ఆఫ్ 10 ఇయర్స్ డ్యూలీ ఎండార్స్ బై ద రిజిస్ట్రార్ జుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అపార్ట్ ఫ్రమ్ దిస్ సార్ 3 ఇయర్స్ ప్రాక్టీస్ సార్ డే 1 మనం కోర్టుకి వెళ్ళిపోం కదా. బట్ వాళ్ళు 3 ఇయర్స్ ప్రాక్టీస్ ఎక్కడి నుంచి కౌంట్ చేస్తున్నారంటే ఎన్రోల్మెంట్ డే నుంచి, రైట్? మనం అంటే ఎల్ఎల్బి అయిపోగానే విల్ గో టు ద బార్ కౌన్సిల్ అండ్ వీ ఎన్రోల్ అవర్ సెల్ఫ్. ఆ రోజు నుంచి 3 ఇయర్స్. సో 3 ఇయర్స్ అలా క్యాలిక్యులేట్ చేసుకోండి. 3 ఇయర్స్ ఎన్రోల్మెంట్ నుంచి రిజిస్ట్రేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. లా క్లర్క్గా ఎవరైనా పనిచేస్తున్నారు, రీసెర్చ్ అసిస్టెంట్గా ఎవరైనా పనిచేస్తున్నారు అంటే వాళ్ళు ఎంత టైం పీరియడ్ అయితే లా క్లర్క్గా కానీ రీసెర్చ్ అసిస్టెంట్ కానీ టైం కేటాయించారో అది కూడా ఎక్స్పీరియన్స్ కిందకి కౌంట్ అవుతుంది ఇన్ ప్రాక్టీస్. క్లియరా? ఇక్కడ ఈ పాయింట్ ఉంది, లా క్లర్క్, రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ లా, వాళ్ళు ఎంత టైం అయితే అలా సర్వ్ చేస్తారో అది కూడా ప్రాక్టీస్ కిందే కౌంట్ అవుతుంది. నా లెట్స్ కమ్ టు ద ఏజ్ సార్. మినిమం ఏజ్ 23 ఇయర్స్ ఉండాలి మినిమం, కరెక్ట్ నాట్ సార్? మ్యాక్సిమం ఎంత ఉండాలి? ఓపెన్ కేటగిరీలో ఉంటే 35 ఇయర్స్ ఇస్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్. బై సపోజ్ మీరు కానీ బీసీ కేటగిరీలో ఉన్నారు, ఎస్సీ కేటగిరీలో ఉన్నారు, ఎస్టీ కేటగిరీలో ఉన్నారంటే అప్పుడు 40 ఇయర్స్ ఇస్ ద ఏజ్ లిమిట్. క్లియర్? సో మినిమం 23, మ్యాక్సిమం ఈజ్ 40 ఫర్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బ్యాక్వర్డ్ క్లాస్. ఓపెన్ కేటగిరీలో ఉంటే మినిమం ఈజ్ 23, మ్యాక్సిమం ఈజ్ 35 ఇయర్స్ ఏజ్. క్లియర్? అలానే ఫిజికలీ డిసేబుల్డ్ ఎవరైనా ఉన్నారు, లేకపోతే ఆర్మ్డ్ ఫోర్సెస్లో అంటే డిఫెన్స్ సర్వీసెస్లో ఎవరైనా పనిచేసినట్టయితే వాళ్ళకైతే చాలా ఏజ్ లిమిట్ ఇచ్చారు సార్, 45 ఇయర్స్. సో 35 ఇయర్స్ ఈజ్ రిలాక్సబుల్ బై 10 ఇయర్స్. సో 35 ప్లస్ 10 పుట్ టుగెదర్ హౌ మెనీ ఇయర్స్ సార్? 45 ఇయర్స్ విల్ బి ద ఏజ్ లిమిట్ ఫర్ దోస్ క్యాండిడేట్స్. సో ఎవరైనా డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీలో అంటే ఫిజికలీ డిసేబుల్డ్ పీపుల్ ఏదైతే మనం చూస్తున్నామో వాళ్ళు, లేకపోతే ఎక్స్ సర్వీస్ పర్సన్స్ ఆఫ్ ది డిఫెన్స్ సర్వీసెస్ కానీ ఉంటే వాళ్ళకి 45 ఇయర్స్ ఇస్ ద ఏజ్ లిమిట్. దాని తర్వాత కొంచెం మీరు ఫర్దర్కి వెళ్తే రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్. సార్ వీళ్ళకైతే ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారంటే 48 ఇయర్స్. మై గుడ్నెస్. సో ఎల్ఎల్బి డిగ్రీ ఉండాలి వీళ్ళకి, 48 ఇయర్స్ వరకు వాళ్ళు ఎలిజిబుల్. సో 1 డిసెంబర్ 2025 వరకు వాళ్ళు కానీ 48కి రీచ్ అవ్వకపోతే దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ దిస్ ఎగ్జామినేషన్. బట్ వాళ్ళకి అగెయిన్స్ట్గా ఏం డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఉండకూడదు. డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అంటే వాళ్ళ అగెయిన్స్ట్గా ఏం ప్రొసీడింగ్స్ నడవకూడదు. క్లియర్? అపార్ట్ ఫ్రమ్ దిస్ రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది, మినిమం మార్క్స్ ఎంత, సిలబస్ ఎంత, ఎవ్రీథింగ్ వి విల్ డిస్కస్ సార్. ఇక్కడ మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. మినిమం ఎంత రావాలి సార్? 40% రావాలి. 1:10 రేషియోలో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సార్ మెనీ పీపుల్ ఆస్క్ మీ దిస్, సార్ నాకు 45 మార్క్స్ వచ్చినాయి కదా, నేను సెలెక్ట్ అయిపోతాను కదా. అవ్వరు. 40 ఈజ్ ద మినిమం, మ్యాక్సిమం బేస్డ్ ఆన్ కాంపిటీషన్ ఇన్ ద 1:10 రేషియో. క్లియరా? అది ఇక్కడ రాసింది చూడండి. స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందంట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, 100 మార్క్స్కి ఉంటుంది, 2 అవర్స్ టైం ఇస్తారు. మినిమం ఈజ్ 40%, 1:10 రేషియోలోనే సెలెక్ట్ చేస్తారు. క్లియరా సార్? అపార్ట్ ఫ్రమ్ దిస్ రిటర్న్ ఎగ్జామినేషన్ 3 పేపర్స్ ఉంటాయి సార్. సివిల్ లాస్, క్రిమినల్ లాస్, ఇంగ్లీష్ ఎస్ఏ అండ్ ట్రాన్స్లేషన్ పేపర్. ఇక్కడ ఏం చెప్పారంటే సివిల్ లాస్ 100 మార్క్స్ ఉంటుంది, క్రిమినల్ లాస్ 100 మార్క్స్ ఉంటుంది, ఎస్ఏ అండ్ ట్రాన్స్లేషన్ 100 మార్క్స్ ఉంటుంది. బట్ ఈ 100 ఎలా డివైడ్ అవుతుందంటే 30-70లో డివైడ్ అవుతుంది. ఈ 30లో 50% మినిమం తీసుకొని రావాలి, ఈ 70లో 50% మినిమం తీసుకొని రావాలి. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే ఉంటుంది. ఇది ఫైనల్ సెలెక్షన్లో కౌంట్ చేయరు. అండ్ దీన్ని డిఫరెంట్ కేటగిరీ వాళ్ళకి డిఫరెంట్గా కేటగరైజ్ చేశారు. క్లారిటీగా చెప్తాను, డోంట్ వరీ అబౌట్ దట్, రైట్ సార్? సో దే సెడ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంగ్లీష్ ఎస్ఏ అండ్ ట్రాన్స్లేషన్ పేపర్ ఏదైతే ఉంటుందో దానిలో 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 విల్ బి దేర్. పార్ట్ 1 ఎన్ని మార్క్స్ ఉంటుంది సార్? 30 మార్క్స్కి ఉంటుంది. పార్ట్ 2 ఎన్ని మార్క్స్కి ఉంటుంది సార్? 70 మార్క్స్కి ఉంటుంది.
పార్ట్ 1లో ఏముంటుందంటే సార్ ట్రాన్స్లేషన్ ఉంటుంది, ట్రాన్స్లేట్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు అండ్ తెలుగు టు ఇంగ్లీష్. పార్ట్ 2లో ఏముంటుంది, ఎస్సే రైటింగ్, గ్రామర్ అండ్ వొకాబులరీ విల్ బి దేర్. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మాత్రమే, బట్ 50% మార్క్స్ ఇన్ ఈచ్ పార్ట్ టు క్వాలిఫై. సో 2 పార్ట్స్ ఉన్నాయా, 30 మార్క్స్ ఒక పార్ట్, 70 మార్క్స్కి ఒక పార్ట్. దీనిలో కూడా మినిమం 50% రావాలి, దీనిలో కూడా మినిమం 50% రావాలి, అప్పుడే ఈ పేపర్ క్వాలిఫై అయినట్టు. బట్ ఈ మార్క్స్ ఫైనల్ అవుట్పుట్లో కౌంట్ చేయరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ నీడ్ టు గో టు వైవా వాస్, దీనిలో ఓన్లీ క్వాలిఫైయింగ్ అయితే సరిపోతుంది. పేపర్ 1, పేపర్ 2 మార్క్స్ తీసుకొని మిమ్మల్ని వైవా వాస్కి పంపిస్తారు. అండ్ వైవా వాస్లో కూడా ఏదైతే మార్క్స్ ఉంటాయో అవి పేపర్ 1, పేపర్ 2లోనే పేపర్ 1 ప్లస్ పేపర్ 2 ప్లస్ వైవా వాస్ 3 క్యాలిక్యులేట్ చేసి మీరు యాజ్ అ జేసీజీగా అపాయింట్ అవుతారా అవరా అని కేటగరైజ్ చేస్తారు. ఈచ్ పేపర్ షెల్ క్యారీ 100 మార్క్స్. అది మనం ఇందాకలో చూసుకున్నాము. 3 అవర్స్ పేపర్ ఉంటుంది సార్. పర్ పేపర్ 3 అవర్స్ టైం విల్ బీ దేర్. రైట్ సార్. కొంచెం కిందికి వస్తే సిలబస్ 34 యాక్ట్స్ ఉన్నాయి. సివిల్ లాస్లో 16 యాక్ట్స్ ఆర్ దేర్. క్రిమినల్ లాస్లోకి వచ్చేసరికి 18 యాక్ట్స్ ఆర్ దేర్. ఓల్డ్ లాస్ కూడా ఉన్నాయి, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇండియన్ పినల్ కోడ్. న్యూ యాక్ట్స్ కూడా ఉన్నాయి, బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్సి. క్లియరా సార్? మినిమం మార్క్స్ ఎంత రావాలి? బై సపోజ్ ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ అండర్ ఓసీ కేటగిరీ, ఓపెన్ కేటగిరీలో కానీ మీరు ఉన్నట్టయితే మినిమం 60% మార్క్స్ తెచ్చుకోవాలి పేపర్ 1లో, పేపర్ 2లో. అలానే బై సపోజ్ మీరు కానీ బీసీ కేటగిరీలో ఉన్నారు, లేకపోతే ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ క్యాండిడేట్స్లో ఉన్నారంటే మినిమం మీరు పేపర్ 1, పేపర్ 2లో ఎంత స్కోర్ చేయాలి సార్? 55% మార్క్స్ స్కోర్ చేయాలి ఈచ్ పేపర్లో. పేపర్ 1లో, పేపర్ 2లో 55%. షెడ్యూల్ కాస్ట్లో, షెడ్యూల్ ట్రైబ్స్కి కానీ మీరు బిలాంగ్ అయితే 50% మార్క్స్ రావాలి పేపర్ 1లో, పేపర్ 2లో ఈచ్ కేటగిరీ వైజ్. ఇంటర్వ్యూకి ఎన్ని మార్క్స్ ఉంటాయి అంటే 30 మార్క్స్ ఉంటాయి. అది కూడా మీకు ఫర్దర్గా చెప్తాను నేను. ఠీకే. ఇది 1:3 రేషియోలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్కి 40%, 1:10 రేషియో. మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దాన్ని 1:3 రేషియోలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ వైవా వాస్ కాడికి వచ్చేసరికి వైవా వాస్ 30 మార్క్స్కి ఉంటుంది సార్. అండ్ 30 మార్క్స్ ప్రాపర్గా దాని లోపల కేటగిరీ కూడా ఇచ్చేస్తారు. 50% స్కోర్ చేయాలి, 40% స్కోర్ చేయాలనేసి ఇక్కడ క్లారిటీగా చెప్పారు చూడండి. ఎవరైనా షెడ్యూల్ కాస్ట్కి బిలాంగ్ అవుతున్నారు, షెడ్యూల్ ట్రైబ్స్కి బిలాంగ్ అవుతున్నారు, డిసేబిలిటీలో ఫాలో అవుతున్నారంటే వాళ్ళు 40% మార్క్స్ తెచ్చుకుంటే చాలు వైవా వాస్లో. వేరే ఏ కేటగిరీ ఉన్నా కానీ వాళ్ళు 50% మార్క్స్ సాధించాలి. క్లియరా సార్? ఫైనల్ సెలెక్షన్ ఏదైతే జరుగుతుందో క్యాండిడేట్స్ది, దానిలో పేపర్ 1, పేపర్ 2 ప్లస్ వైవా వాస్ ఈ మూడింటిని కన్సిడర్ చేసి వాళ్ళు ఫైనల్గా మీరు జేసీజే అవుతారా అవ్వరా అని ఆ మార్క్స్ మీద డిసైడ్ చేయడం జరుగుతుంది. బికాస్ పేపర్ 3 ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్ కాబట్టి అది కౌంట్ అవ్వదు. క్లియరా? ట్రైనింగ్ ఎంత పీరియడ్ ఉంటుంది సార్? ట్రైనింగ్ విల్ బీ ఫర్ 1 ఇయర్. కోర్టుకి వెళ్ళే ముందర 1 ఇయర్ మీకు ప్రాపర్గా ట్రైనింగ్ ఉంటుంది. దాంతోపాటు మీతో ప్రాపర్గా ఒక అగ్రిమెంట్ కూడా ఉంటుందంట గ్యారంటీగా. ప్రొబేషన్ పీరియడ్ ఎంత ఉంటుంది? 2 ఇయర్స్ విల్ బి ద ప్రొబేషన్ పీరియడ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ అప్లికేషన్ ఆర్ ప్రాసెసింగ్ ఫీ సార్, ఓసీకి, బీసీ కేటగిరీకి 1250 రూపాయలు. అలానే ఈడబ్ల్యూఎస్, డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి, ఎస్సీకి, ఎస్టీకి 600 రూపాయలు మాత్రమే. క్లియరా? అప్లికేషన్ ఫీజ్. రైట్ సార్. సార్ మాక్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తుందంట ఈసారి తెలంగాణ హైకోర్టు. సో ఒకసారి మీరు ఏమైనా చెక్ చేసుకోవాలంటే బెటర్ టు చెక్ దట్ ఆల్సో. ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ నోటిఫికేషన్. నాకు ఒక్క పాయింట్ నచ్చింది ఏంటంటే వాళ్ళు ఏదైతే 3 ఇయర్స్ ప్రాక్టీస్ అని చెప్పారో, 3 ఇయర్స్ ప్రాక్టీస్ అని ఏదైతే చెప్పారో ఈ ప్రాక్టీస్ అంట మ్యాండేటరీగా తెలంగాణలోనే చేసి ఉండాలంట. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ సార్. బికాస్ మీరు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వాళ్ళు జస్ట్ ప్రాక్టీస్ ఉండాలని చెప్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లోనే ప్రాక్టీస్ ఉండాలని ఎక్కడ చెప్పట్లేదు. సో తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ రిస్ట్రిక్టింగ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ టు అపియర్ ఇన్ ద ఎగ్జామ్. దట్ ఈస్ వెరీ హార్ష్. బికాస్ వైసే వర్షగా ఉండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా సేమ్ రూల్స్ అప్లికబుల్ చేస్తే ప్రాబ్లం లేదు. బట్ ఓన్లీ తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తుందో ఐ డోంట్ అండర్స్టాండ్. అండ్ ప్రీవియస్లీ కూడా మీరు చూసినట్టయితే పోయినసారి కూడా సేమ్ ఇలానే జరిగింది. అందరు రిట్ అప్లికేషన్స్ ఫైల్ చేశారు. ఎండ్ ఆఫ్ ది డే ఇంటర్వ్యూలో తీసేశారు సార్.
దట్ ఈస్ వెరీ రాంగ్ నో సార్. ఇంటర్వ్యూలో నిజంగానే ఆంధ్ర పీపుల్ వాళ్ళని 90% పీపుల్ క్యాండిడేట్స్ని తీసేశారు. అంటే అలౌ చేయడానికి చేసేసారు. ఎందుకంటే సుప్రీంకోర్టు వరకు మ్యాటర్ వెళ్ళింది కాబట్టి. బట్ ఫైనల్‌గా ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయలేదు. సో, ఐ ఫీల్ లైక్ దిస్ ఈస్ కైండ్ ఆఫ్ కొంచెం పార్షియాలిటీ లాగా అనిపిస్తుంది సార్. అండ్ దిస్ షుడ్ నాట్ హ్యాపెన్ విత్ ద జ్యుడిషియరీ యాస్పిరెంట్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 3 ఇయర్స్ ప్రాక్టీస్ క్రైటీరియా పెట్టారు. చలో ఓకే డన్. ఇప్పుడేమో మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణని డివైడ్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ హార్ష్ నో సార్. చలో వాట్ వీ క్యాన్ డూ మ్యాక్స్ టు మ్యాక్స్ మీరేమైనా రిట్ అప్లికేషన్స్ ఫైల్ చేద్దాం అనుకుంటే బెటర్ టు ఫైల్ ఇట్. బికాస్ యుల్ బి గెటింగ్ అట్లీస్ట్ ఎలిజిబిలిటీ టు అపియర్ ఇన్ ద ఎగ్జామినేషన్ అండ్ దట్ విల్ బి వెరీ గుడ్. సో మీరు ఏమైనా ఫైల్ చేసేటట్టుంటే బెటర్ టు ఫైల్ ఇట్. అట్లీస్ట్ యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ టు అట్లీస్ట్ రైట్ ద ఎగ్జామినేషన్. సెలెక్ట్ అవుతామా అవ్వమా దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ రిట్ అప్లికేషన్ అయితే మీకు పాసిబుల్ ఉంటే మీరు ఫైల్ చేసేసేయండి. ఇట్ విల్ బీ కాస్టింగ్ అరౌండ్ 3,000-3,500 రూపీస్. గ్రూప్ అప్లికేషన్స్ అందరూ ఇస్తారు. యూ క్యాన్ డూ దాట్. క్లియర్. చలో బాయ్, టేక్ కేర్, సియా.